మీరు అంటున్నట్టు ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్ర రాజధాని రెండో రాజధాని ప్రకటిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వాలకు లేక గత 10 ఏళ్లలో ఇప్పుడు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వీళ్ళు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పినా అవి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని విడుదల చేయకుండా ఉన్నప్పుడు రేపు రాజధాని మార్చితే రెండో రాజధానిగా చేసేది అంటే పాలకులకు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన లేనప్పుడు ఆ ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? రెండవది ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గుతుందని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయమే. మొత్తం ప్రైవేటీకరణ చెందుతున్నటువంటి ఈ గ్రామంలో మరి ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని మీరు ఎట్లా చెప్తున్నారు? అంటే ఈవెన్ ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు పూర్తి స్థాయిలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోయినా కాంట్రాక్ట్ ఉద్యోగాలని ఇస్తారు. ఎందుకంటే సిబ్బంది అవసరం. మనం ఏం చేయాలంటే కాంట్రాక్ట్లో కూడా రిజర్వేషన్లు కావాలని అడగాలి. అప్పుడు ఏం చేయాలంటే మాకు ఎట్లాగూ ప్రభుత్వంలో 95% ఇస్తున్నారు కదా, అట్లీస్ట్ కాంట్రాక్ట్లో 85% మా లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎట్లయినా ఎప్పుడు సుప్రీంకోర్టు వస్తుంది. సుప్రీంకోర్టు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లయినా మనకు యంత్రాంగం కావాలా లేదా, పార్లమెంట్ వస్తుంది, యంత్రాంగం కావాలా లేదా. ఒకవేళ మీరు అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోయినా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినా ఇస్తాయి కదా. కాబట్టి కాంట్రాక్ట్లోనైనా కనీసం మనకు అవకాశం వస్తుంది కదా, ప్రైవేట్ రంగం వస్తుంది, అందులోనైనా మనకు వస్తుంది కొంత అవకాశం. నేను అదే అంటున్నా, ప్రైవేట్ రంగంలో 85%, ప్రభుత్వ రంగంలో 95% తెలంగాణకు రావాలి. ప్రైవేట్ రంగంలో 85% తెలంగాణ వాళ్ళకి ఇస్తూ 15% మాత్రం దక్షిణాది వాళ్ళకి ఇవ్వాలి, మిగతా 15%. ఉత్తరాది వాళ్ళకి ఒక్కటి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే ఉత్తరాది వాళ్ళు ఇవాళ మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు, పంజాబీలు, ఢిల్లీ వాళ్ళు, స్వీట్ షాపులు, అన్ని వ్యాపారాలన్నీ వాళ్ళే అండి. దక్షిణాదిలో మొత్తం వాళ్ళే. ఇవాళ నేను ఇల్లు కొన్నప్పుడు 2010లో కొన్న ఇల్లు, అపార్ట్మెంట్ కొన్నా, ఇక్కడ ఒక్క మార్వాడోడు లేడు. ఇవాళ ఛాయలు కూడా మార్వాడోలే, అన్ని పానీపూరి మార్వాడే, అన్నీ మార్వాడికి అయిపోయినాయి. మరి ఎవరు అనుమతిస్తున్నారు ఇవన్నీ? రాష్ట్ర ప్రభుత్వం కదా. మరి ఇక్కడ వాళ్ళు నిరుద్యోగులు అయిపోతున్నారు కదా. వాడు అక్కడికి వెళ్ళి షాప్ పెడితే ఉద్యోగం కూడా వానికి ఇస్తాడు ఇక్కడ. మరి ఇక్కడ ఉన్నోడు ఏం కావాలి? 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వమే చెప్పింది. మరి 1 కోటి మందికి ఉద్యోగాలు అయితే ఇవ్వలేము. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, నువ్వు ఇస్తా అన్నది కూడా 2 లక్షలే. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? మరి వాళ్ళకి ఈ ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించాలి కదా. కల్పించాలంటే ప్రైవేట్ రంగానికి అడ్డుపడుతున్నది ఎవరు? ప్రైవేట్ రంగంలో వాళ్ళని బయట వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నది ఉత్తరాది వాళ్ళు. మరి మన వాళ్ళకి అవకాశం ఎప్పుడు వస్తుంది? వీళ్ళ వల్ల కాదు. ఎవరి వల్ల? రేవంత్ రెడ్డి వల్ల కాదు, కిషన్ రెడ్డి వల్ల కాదు. వీళ్ళెవరు కూడా దక్షిణాదికి ఉత్తరాది పార్టీలకు దాసోమయ్యారు వీళ్ళు. అంతేగాని దక్షిణాది గురించి మాట్లాడే దమ్ము వీళ్ళకి లేదు. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా నాకు ఆ దమ్ము ఉంది. ఈ దక్షిణాదికి కాపాడే దమ్ము ఉంది. ఈ దక్షిణాదికి రావాల్సిన హక్కులను, ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కాపాడే పరిస్థితి నా లోపల ఉంది. కాబట్టి నేను దక్షిణాది కోసం ఇలా దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. మా దళితులకు కూడా సమానమైన వాటా అన్ని రంగాల్లో, ఒక్క రిజర్వేషన్లే కాదు రాబాయ్, అన్ని రంగాల్లో కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టుగా ఒక దళితులే కాదు, మిగతా బడుగు బలైన వర్గాలందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను నేను.